నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడ ప్రసాద్. ఉయ్యూరులో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన శాసనసభ్యులు బోడ ప్రసాద్. డీకేపల్లె చెరువులో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా డీకేపల్లె చెరువులో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. బుత్తార్లపల్లె వద్ద మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుప్పం పురపాలక పరిధిలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంత మంచి ఆలోచనతో ఆయన మన భారత దేశాన్ని లీడర్స్ గురించి ఆలోచించి భావ్య తరాలు పిల్లల గురించి ఆలోచించి ఇట్లాంటి విలువలను ఈ కాలం మీరు అందరూ చూస్తున్నారు. విలువలన్నీ తగ్గిపోయినాయి. చెడు నేర్చుకోవటానికి నిమిషం పట్టదు, మంచి నేర్చుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఐఎమ్ షూర్ మీరు చాలా కష్టపడుతున్నారు. బట్ తప్పకుండా ఇది మీరు ఒక మంచి సొసైటీ కోసం, అది కూడా ఈ చిన్నారుల్ని రేపు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి మీరు ఇట్లాంటి విలువలైన బడిని ముందుకు తీసుకెళ్తాం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు సోషల్ సర్వీస్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది మానేశారు. దాంట్లోనే ఈ విలువల గురించి మాట్లాడేవారు. తల్లిదండ్రులు అందరి గురించి మనం ఎట్లా మాట్లాడాలి, ఒక బిహేవియర్ ఏంటి, అన్నిటి గురించి వాళ్ళు నేర్పించారు. అట్లాంటిది ఇప్పుడు ఆ సబ్జెక్టు మానేశారు. తప్పకుండా ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆలోచించి తప్పకుండా ప్రతి స్కూల్లో మారల్ సైన్స్, మేము స్కూల్ అప్పుడు మేము మారల్ సైన్స్ అనేది వీ టు హ్యావ్ వారానికి 1 రోజు 2 రోజులు ఉండేది, 45 నిమిషాలు. అట్లాంటిది ఇప్పుడు ఆ మారల్ సైన్స్ సబ్జెక్ట్ ఇప్పుడు అది స్కూల్స్ లో లేదు, కరికులం లో లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సమాజంలో చూస్తున్నాం విలువలన్నీ ఎంత దిగజారిపోయిందో. చిన్న వయసులోనే పిల్లలకి మంచి కోసం తీసుకొచ్చిన టెక్నాలజీ, ఐటీ గానీ, సెల్ ఫోన్స్ గానీ మంచి కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైందంటే దాన్ని చెడు కోసం ఉపయోగించటం, తర్వాత వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి చిన్న పిల్లలకి అన్ని రకాలు అలవాటు చేసి అబద్ధాలు చెప్పి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం, అట్లాంటి సొసైటీలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. నేను కోరేదల్లా ఒకటే, తల్లిదండ్రుల్ని మన పిల్లలకి భవిష్యత్తు వాళ్ళకి ఏవి ఇష్టమో ఆ చదువే నేర్పించండి. వాళ్ళేదో మెడిసిన్ చేయాలి, ఇంజనీరింగే చెయ్యాలి అనే ఆలోచనలో మనందరం ఉంటున్నారు. మీరందరూ అది మానేసి పిల్లలతో మాట్లాడండి. అది చాలా అవసరం. పిల్లలకి మంచి మాటలు, వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళ చదవనండి తప్పకుండా. అది మీరు అలౌ చేస్తే వాళ్ళని ప్రయోజకులుగా దిద్దినట్టు అవుతారు. అందుకే లెనిన్ గారు ఈ వయసులో మీరు నేర్పించడం చాలా మంచి పని చేస్తున్నారు. చిన్నప్పుడే పిల్లలకి విలువలు, మన సంస్కారం, మన కల్చర్, ఒక గుడికి వెళ్ళటం, ఒక మంచి నేర్చుకోవటం, అవన్నీ చిన్న వయసులోనే మనం నేర్పిస్తే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆ విలువలేంటో, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవితాల గురించి కూడా వాళ్ళు మంచి ఆలోచిస్తారు. అది కూడా ఈ చిన్నారులు, వాళ్ళకి ఏం తెలీదు, చిన్న వయసు వాళ్ళు. ఈ వయసులో మీరు వాళ్ళు మంచి నేర్పించడం చాలా గొప్ప విషయం. సో మరొక్కసారి నేను ఇట్లాంటి విలువలు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మాకు టైం లేదని ఈ మధ్యన ఎక్కువ వింటున్నాము. అది కాదు, పిల్లల కంటే మాకు ఇంకొకటి ఏం పని ఉంటుంది. వాళ్ళ సుఖ సంతోషాలు అవసరం. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనం ఉండాలి, ఒకరి దగ్గర మనం వదిలేయకూడదు. ఒక బాధ్యత గల తల్లిగా వాళ్ళు ఎప్పుడు ఏం అడిగినప్పుడు నేనున్నాను అని ఇచ్చే ధైర్యం, తల్లి ఇచ్చే ధైర్యం చాలా ముఖ్యమైనది పిల్లలకి. తల్లి తండ్రి అనేది ఉంటారు, కానీ తల్లి, మళ్ళీ చెప్తున్నాను, తల్లి మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆవిడకి అర్థం అవుతుంది ఒక పసి పాపకు కానీ, పిల్లాడికి కానీ, పిల్లకి కానీ ఏది అవసరమో తల్లి మనసుకే తెలుస్తుంది. సో మరొక్కసారి లెనిన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మంచి విలువబడి అనే ఆలోచన ఆయనకి రావటం, ఆయన ముందు తీసుకెళ్ళటం, దానికోసం ఆయన కష్టపడటం, అది కూడా
మీ దగ్గర నుంచి ఆయన ఏం డబ్బు ఆశించట్లేదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇట్లా ఈ క్లాసు ఆయన కానీ ఆయన కొలీగ్స్ కానీ కష్టపడి మన సమాజం కోసం మన భావి తరాల కోసం ఆయన పడే కష్టంలో మనందరం భాగస్వాములు అవ్వాలి. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు అయ్యి వాళ్ళ పిల్లల్ని ఇట్లాంటి బడికి పంపించడం అవసరం. ఎప్పుడు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ విలువలైనప్పుడు మీరు ఇచ్చే చదువు అదంతా వృధా అయిపోతుంది. ఎప్పుడు మీరు పిల్లల్ని ఇది చదువు అది చదువు అనేది అనబాకండి. మనం చాలా వింటున్నాం, చూస్తున్నాం. ఈ విలువలు అనేది చాలా ముఖ్యం. ఆయన అడిగే మీ దగ్గర నుంచి 3 గంటలు 2 గంటలైనా కూడా దాంట్లో 1 గంట అయినా పిల్లల్ని పంపించండి. నాకు తెలుసు అది చాలా ఈ చిన్నారులకి చాలా మార్పు తీసుకొస్తుంది. అమరావతి ఎన్టీఆర్ భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ నేరస్తులను ప్రోత్సహించేలా జగన్ తీరు ఉందని విమర్శించారు. భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయి. A1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా A1 అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెబుతారు. A1 ఈయన, A2 ఆయన, ఇట్లా అంతా ఉన్నారు. ఆయన పైన 11 కేసులు రిజిస్టర్ కాబట్టడం, సిబిఐ చేత వాళ్ళ కేసు దర్యాప్తు చేయటం, 43,000 కోట్ల రూపాయల అవినీతికి ఇతను పాల్పడ్డాడు, ఇతని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు గండి పడింది అని సిబిఐ దర్యాప్తు చేసి క్షుణ్ణంగా ఇతని పైన 2012లో 11 ఛార్జ్షీట్లు వేయటం జరిగింది. అది అందరికీ తెలుసు. 18 నెలలు ఇతను రిమాండ్ ఖైదీగా చంచలగూడ జైల్లో హైదరాబాద్లో ఉన్నాడు. ఇతను రిమాండ్ ఖైదీగా, అది అందరికీ తెలుసు. ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ డివిజనల్ బెంచ్ ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఇతను ఎలా సంపాదించగలిగాడో క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఆదేశించడం జరిగింది. అదే సందర్భంలో డివిజన్ బెంచ్ జడ్జి గారు వాళ్ళు కామెంట్ చేశారు, ఆర్థిక పరమైన కేసులు చాలా ప్రమాదకరమైనవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే. హత్య కేసు అంటే మనం కంగారు పడాల్సిన పర్లేదు, ఏదో 2 వ్యక్తుల వల్ల గ్రూపుల మధ్య జరుగుతుంది. ఈ ఆర్థికపరమైన కేసులు హత్య కేసుల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనవి, క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆదేశించడం జరిగింది. అతను కేసుల్లో నేరం చేశాడా, ప్రజల సొమ్ము కొట్టేశాడా, తిన్నాడా లేదా అనేది ఒక సందర్భమైన అది విచారణ అయితే, ఈ రోజున అతను ఆడిన డ్రామా హైదరాబాద్ నగరంలో ఎందుకు అటువంటి డ్రామా ఆడారు, ఎందుకంత ప్రమాదభరితంగా వ్యవహరించాడో అది తేల్చాలి. ఇప్పుడు భారతదేశంలో ఒక పౌరుడిగా నేనంటున్నది కరెక్ట్ కాదు, వదలటానికి లేదు. గతంలో ఎంతమంది రాలేదండి? మాజీ ప్రధానులు కోర్టుకు రాలేదా? ఏఆర్ అంతులే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కోర్టుకు వచ్చాడు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయనకు జైలు శిక్ష పడింది. ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు కోర్టుకయ్యారు, వచ్చారు. ఏమన్నా ప్రత్యేకమా? ఈరోజు నా పాత్రికేయ సోదరులారా, ఆయన కావాలని కోర్టులో ఏదైతే తాను ఆ రోజున చెప్పాడో, నేను వస్తే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని చెప్పాడు. ఆ రోజున ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుందని చెప్పాడు, ప్రజా జీవితానికి ఆటంకం కలుగుతుందని చెప్పాడు. కనుక కోర్టులో పిటిషన్ వేశాడు కనుక అది నిజమే, అది సబబే అని కోర్టుకు తెలియజేయటం కోసం ఆ పనికిరాని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు నేను తారాచకం సృష్టించాడు. అది గమనించాలి. నేను కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది మీరు సమర్థిస్తారా? కోర్టును ప్రశ్నించకూడదని ఎక్కడ లేదండి. నేనేం తప్పు మాట్లాడటం లేదు. ప్రతి ముద్దాయి కూడా, ఇంకొక ముద్దాయి కూడా జేబు దొంగ వస్తాడండి, ఒక 1000 మందిని వేసుకొని వస్తాడండి. ఎలా చేస్తారా పోలీసులు? ఏమండి పోలీస్ ఎలా చేస్తారా మీరు?
రేపు ఒక హంతకుడు ఉంటాడండి, గొడ్డలు భుజాన్ని పెట్టుకొని కోర్టుకు అటెండ్ అవుతాడు ఒక 1000 మందిని ఊరేగింపుగా. వీళ్ళు ఎలో ఏం వాట్ ఈస్ దిస్? అతను ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అతని వ్యవహార శైలితో హైదరాబాద్ నగరంలో న్యాయస్థానాల్ని భయకంపితులు చేశాడు ఆయన. సిబిఐ కోర్టు న్యాయాధిపతిని ఇండైరెక్ట్గా భయపెట్టాడు, వార్నింగ్ ఇచ్చాడు. అతను ఏమైనా దేశం కోసం రక్తార్పణం చేసిన వ్యక్తి వచ్చేది కోర్టుకి? భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఒక చెయ్యి ఒక కన్ను పోగొట్టుకున్నవాడా కోర్టుకు వస్తుంది? అరే మీ దుంపల దగ్గర 11 ఛార్జ్ షీట్లు అతని మీద 43,000 కోట్లు కొట్టేశాడని సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ, వాళ్ళు చెప్పారు. ఇది వరలరామయ్య, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పింది కాదండి. సిబిఐ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్లు వేస్తే సిబిఐ కోర్ట్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకుంది. ఆ ఛార్జ్ షీట్లని నంబర్ చేశారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఆ కేసులో ముద్దాయి వస్తుంటే ఈ రాద్ధాంతం ఏంటండి? ఈ రభస ఏంటండి? పోలీస్ ఇంటెలిజెన్స్ ఏమవుతుందండి? 2 రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏమిటండి? ఎలా చేస్తారండి? మార్గాలు లేవా? ఇతను కోర్టు కూడా ఆదేశించాలి. ఇతను ఎవరు విచ్చలవిడితనం ఏంటి? ఒక పోలీసు వ్యాన్ పంపించండి, 4 కానిస్టేబుల్ ఇచ్చి పంపించండి, ఆ వ్యాన్లో ఎక్కించండి, కోర్టుకు తీసుకొస్తారు. బహిరంగ ఊరేగుంటూ ఆయన దండం పెడతారు, ఇట్లా దండం పెడతాడు ఆయన. ఎవరండి ఆయన? దేశ సేవకుడా? నాకైతే చాలా ఆశ్చర్యం. దేశ సేవకుడా? ప్రజాసేవకుడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు లాంటివాడా? బ్రిటిష్ వాళ్ళ తుపాకులకి రొమ్ము విరిచిన ప్రకాశం పంతులు గారు లాంటి వాడా? తప్పుడు కారణాలతోటి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఉన్న వ్యక్తి కోర్టుకు వస్తుంటే, ఎంత రభస్ చేస్తుంటే, వాట్ పోలీస్ ఇస్ డూయింగ్? ప్రజా సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ వేదికను ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నందు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ ప్రజాదర్బార్ లో ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీటిలో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, వృద్ధాప్య వితంతు పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, పలు సమస్యలను తెలియజేశారు. డిసెంబర్ 15కు టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకి అందించేలా ప్రణాళికంగా పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలనలో తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని టిడ్కోయిల నిర్మాణ పనులు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారి సొంతింటికలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు టిడ్కో హౌస్ ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని నగరాలలో కూడా 5 లక్షలకు పైగా టిడ్కోయిల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజున్న ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారిపైన భారం పడతా ఉంది. ఈ రోజుకి వడ్డీలు కడుతున్నారు, ఇన్స్టాల్మెంట్స్ కడతా ఉన్నారు. అది గత ప్రభుత్వం చరిత్ర. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వ్యవస్థలన్నీ కూడా గతంలో ఏ విధంగా అట్టడుగు స్థాయికి జరిగినాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా గాడిలో పెట్టే ఇదిలో ఈ సమయం తీసుకోవడం జరిగింది. ఈ సమయంలో ఎల్ఎన్టీ వారు ఈ నిర్మాణ సంస్థ ఇక్కడ ఇది నేను మంత్రి గారితో కూడా మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ నిర్మాణంలో ఉన్నాయో అన్నీ కూడా ఒక షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం హౌసెస్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 15 కల్లా 384 ఇళ్ళు ఉయ్యూరులో ఎవరైతే పట్టాలిచ్చి గతంలో ఉన్నామో వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుద్ది. జనవరిలో 384, ఫిబ్రవరిలో 408, మార్చిలో 408, ఏప్రిల్లో 576, మేలో 336. టోటల్గా ప్రాజెక్టు పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి జూన్ కల్లా ప్రతి పేదవాడు ఎవరైతే ఉన్నారో మనం టిడ్కో హౌసెస్ అప్పుడు అందించామో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుద్దని చెప్పేసి ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు కూడా తెలియచేయడం జరిగింది.
తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం జూన్కి మించి లేట్ అవ్వకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, మేము తీసుకుంటాం. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉన్న టిడ్కో హౌసెస్ త్వరలోనే నెలవారీగా ఏదైతే ఇప్పుడు చెప్పిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వబడతాయని చెప్పేసి లబ్ధిదారులందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఒక బడ్జెట్ అనేది గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయటం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి అలాట్ చేసిన బడ్జెట్ కానీ పేదవాళ్ళ దగ్గర తీసుకున్న ఏదైతే పేదవారు బ్యాంకు లోన్లకు వెళ్ళి ఆ డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకునేసరికి మళ్ళీ తిరిగి ఇప్పుడున్న ప్రభుత్వం పైన అధిక భారం పడటం జరిగింది. బడ్జెట్లో మళ్ళీ నిధులు కేటాయించడం ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకొని ఇప్పుడు వీటిని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కేవలం సంవత్సరన్నర కాలంలోనే మరి అంటే ఆలస్యం అయ్యింది. ఒక నష్టం జరిగినప్పుడు ఆ డ్యామేజ్ కవర్ చేసుకోవడానికి దేనికైనా సరే, ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా ఒక కుటుంబం అవ్వచ్చు, లేదా ఇంకోటి వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా ఒక నష్టం జరిగినాక అది రికవరీ అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. అదే విధంగా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంన్నరలో తిరిగి వీటన్నిటిని కూడా ఒక గాడిలో పెడతాం జరిగింది. ఇప్పుడే ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. జూన్లో కల్లా అందరికీ అందజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడ ప్రసాద్. ఉయ్యూరులో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన శాసనసభ్యులు బోడ ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.